సెప్టెంబర్ 26 గురువారం రోజున ధనస్సు వారికి ఒక దేవి నీడతో వీరు 24 గంటల్లో కోటీశ్వరులు అయ్యే అవకాశం అద్భుతంగా కనిపిస్తుంది. అయితే ఈ విధంగా చెయ్యండి చాలు, ఖచ్చితంగా మీరు ధనవంతులు అయ్యే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి అయినటువంటిది ధనస్సు రాశి. అయితే ఈ ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ 26వ తారీఖు గురువారం రోజున ఖచ్చితంగా వీరు 24 గంటల్లో అదృష్టాన్ని పొందే అద్భుతమైనటువంటి అవకాశాలు పొందే అవకాశాలు అద్భుతంగా వీరి రాశి చక్రంలో కనిపిస్తున్నాయి. అయితే ధనస్సు రాశి వారికి మరి ఏ దేవి నీడ అనేది సోకింది, ఏ దేవి వల్ల వీరు ధనవంతులుగా మారబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు ఈ ధనస్సు రాశి వారి యొక్క ప్రేమ జీవితం ఆనందంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీరు పని చేసి ఎక్కడైతే పని చేసే స్థలం ఉంటుందో, కార్యాలయం ఉంటుందో అక్కడ వీరు మంచి పురోగతిని కూడా పొందే అవకాశం ఉంది. అంతేకాదు వీరికి కొత్త అవకాశాలు అనేవి ఈరోజు వీరికి లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి ప్రేమ విషయానికి వస్తే కొంతమంది వివాహితులు మాజీ ప్రేమికుడితో సఖ్యతగా ఉండబోతున్నారు. అంతేకాదు వీరికి పాత ప్రేమ అనేది తిరిగి రావటం వల్ల వీరు వారి యొక్క ప్రేమ జీవితంలో ఆనందాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు ఈరోజు వీరి యొక్క రొమాంటిక్ జీవితంలో కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారని మనకు చెప్పుకోవచ్చు. అంతేకాదు దీనికి వైవాహిక జీవితం పైన ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుంది. అంతేకాదు మీకు ఈరోజు సంబంధ సమస్యలను పరిష్కరించడానికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క భాగస్వామిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ధనస్సు రాశి వారు నాణ్యమైన సమయాన్ని గడపండి. కొంతమంది జాతకులు రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే తమ యొక్క భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. తమ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని ఆనందపరచడానికి ప్రయత్నించండి. వారిని ఎంత సున్నితంగా చూసుకుంటే మీ యొక్క దాంపత్య జీవితం అనేది అంత సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వామితో సంభాషణ ద్వారా సంబంధ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అంటే మీకు ఏదైనా సమస్య ఉంది అనుకోండి, చాలా దీర్ఘకాలం నుండి ఒక సమస్య ఉంది, దానిని ఏ విధంగా మీ యొక్క భాగస్వామితో చెప్పుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు అన్నా కూడా ఈరోజు మీకు అది అనుకూలత అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా విషయాన్ని షేర్ చేసుకునే ముందు చాలా సున్నిహితంగా మీరు మీ యొక్క భాగస్వామితో మీ యొక్క సమస్యను చెప్పి పరిష్కరించుకోండి. అదేవిధంగా వీరి యొక్క జాతక రీత్యా వీరి కెరియర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కొంతమంది ఆఫీసులలో అదనపు సమయం పనిచేయవలసి ఉంటుంది. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో సెప్టెంబర్ 26వ తారీఖు గురువారం రోజున వీరు చేసే పని కన్నా ఎక్కువ పని కూడా చేయవలసి రావచ్చు. ఆ సమయంలో మీరు ఎలాంటి నిరాశ చెందవద్దు, ఎలాంటి ఒత్తిడికి లోనవ్వవద్దు. అంతేకాదు ఉద్యోగానికి సంబంధించిన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి మీరు సరైన సమయానికి కేటాయించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు సాధ్యమవుతాయి. అంతేకాదు మీరు క్లయింట్ కార్యాలయాన్ని కూడా సందర్శించవలసి ఉంటుంది. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. ఎవరైతే ధనస్సు రాశి వారు ఆఫీసు రాజకీయాలకి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి ఫలితం పొందుతారు అని మీ యొక్క జాతక రీత్యా మనకు అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాదు ధనస్సు రాశి వారికి సాయంత్రానికి భాగస్వామ్యాలతో కొత్త వ్యాపారం ఒప్పందం కొనసాగుతుంది. అంతేకాదు సాయంకాలం వరకు ఆఫీస్లో కొత్త పని బాధ్యత పట్ల ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను తెలివిగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఏదైతే వృత్తి జీవితం అనేది ఉందో ఆ విషయంలో మీరు చాలా తెలివిగా మీరు వ్యవహరించవలసి ఉంటుంది. అంతేకాదు మీరు మీ యొక్క ఏదైనా సమస్య వచ్చింది అంటే దానిని 1కి 10 సార్లు తెలివిగా ఆలోచించి అందులో మీరు విజయాన్ని పొందవలసి ఉంటుంది. వినూత్న ఆలోచనలతో ఆఫీసు సమావేశాల్లో పాల్గొంటారు. అంటే చాలా కొత్త ఆలోచనలతో ఆఫీసులో సమావేశంలో మీరు పాల్గొంటూ ఉంటారు.
అంతేకాదు ఈ ధనస్సు రాశి వారి ఆర్థిక విషయానికి వస్తే ఈరోజు ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ పరిశోధన లేకుండా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు మీరు ఖర్చులు కూడా పెరగవచ్చు. ఖర్చులని కాస్త తగ్గించి పెట్టుకోండి. అంతేకాదు డబ్బు ఆదా చేయండి. మీ యొక్క బడ్జెట్పై శ్రద్ధ వహించండి. మీ ఖర్చులు అలవాట్లపై ఒక కన్నేసి ఉంచండి. అంటే ఎక్కువ ఖర్చు అవుతున్నాయా, ఎలా ఖర్చు అవుతున్నాయా అని మీ యొక్క అంటే ప్రణాళిక ఉంటుంది కదా, మీరు ఇంతవరకు ఖర్చు పెట్టాలి ఇంత ఇది అని. అలా మీరు ఒక ప్రణాళికతో మాత్రమే ఖర్చుని పెట్టండి. మీరు ఏ విధంగా పడితే ఆ విధంగా అనవసరమైన ఖర్చులు పెట్టి మీరు వృధా ఖర్చులు చేస్తే కనుక మీకు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిపైన ఒక కన్నేసి ఉంచండి. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. అంతేకాదు ఇక ధనస్సు రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే గనక ఈరోజు వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధను వహించవలసి ఉంటుంది. కొంతమంది గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అధిక ఒత్తిడిని తీసుకోవద్దు. అదేవిధంగా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంపై తప్పకుండా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. కొంతమంది బేబీ హైపర్ టెన్షన్ సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా బీపీ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరి యొక్క జీవన శైలిని అవలంబించండి. ఈరోజు యోగా, మెడిసిన్ అంటే యోగాతో పాటు మెడిటేషన్ కూడా చాలా అవసరం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు సాహస క్రీడలలో పాల్గొనటం మంచిది కాదు. అంటే చాలా సాహసమైనటువంటి క్రీడలలో గర్భిణీ స్త్రీలు పాల్గొనటం మంచిది కాదు. అదేవిధంగా వీరి యొక్క అంటే ఈ ధనస్సు రాశి వారిపైన ఒక దేవి కన్నేసి ఉంచింది. ఆ దేవి యొక్క నీడ మీపై పడింది. ఖచ్చితంగా మీరు 24 గంటల్లో ధనవంతులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇంతకీ ఆ దేవి ఎవరంటే లక్ష్మీదేవి. ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి ధనస్సు రాశి వారిపైన కన్నేసింది. కనుక ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా ఖచ్చితంగా అద్భుత విజయాలు పొందుతారు అనడంలో సందేహం లేదు. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు తప్పకుండా ఈరోజు మీరు మంచి కార్యక్రమాలు చేయండి. వీలైనంత మట్టుకు అన్నదానం వంటి వాటిని చేయండి. అంతేకాదు ధనస్సు రాశి వారు ఈరోజు దాన ధర్మాలు ఎక్కువగా చేయటం వల్ల మీకు తగిలిన దోషాలు తొలగిపోతాయి. అలానే ప్రతి ఆదివారం మరియు మంగళవారం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించండి. నాగదోషాలు, సర్పదోషాలు వంటివి తొలగిపోతాయి. ముఖ్యంగా ధనస్సు రాశి వారు ప్రతి ఆదివారం మరియు మంగళవారం రోజుల్లో సర్పాలకి పూజ చేయండి. అంతేకాదు జంట నాగులకి పాలతో అభిషేకం చేయండి. అలా చేసి అక్కడ ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే గనక మీరు మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి జాతకాల నుండి కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనస్సు రాశి వారు ఏ పని చేసినా మంచి ఫలితం పొందే అవకాశం మీకు లభిస్తుంది. అంతేకాదు 24 గంటల్లో ధనవంతులుగా అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. మూసుకుపోయిన ధన ద్వారాలు సైతం తెరుచుకుంటాయి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాయసాన్ని కానీ కీర్ని కానీ చేసి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. అమ్మవారి యొక్క అష్టోత్తరాలను చదువుకోండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అంటే ఫోటోకి లేదా విగ్రహానికి దండం పెట్టుకోండి. ఇలా మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినట్లుగా దాన ధర్మాలు చేయటం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే దాన ధర్మాలకి అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా వీరు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. నిజాయితీగా ఉంటారు. కష్టపడే స్వభావాలు కాబట్టి వీరి కష్టమే వీరికి అద్భుతమైన విజయాలకి దారి తీస్తుంది. కనుక మీ జీవితంలో మీరు మంచి విజయాన్ని పొందాలి అంటే మీరు చాలా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. మీ కష్టానికి తగిన